జై తెలంగాణ. నా పేరు షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రైవేట్ టీచర్ల సంక్షేమంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్నటువంటి ఆగడాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు శ్రీ రేవంత్ రెడ్డి గారు. విద్యాశాఖ ప్రక్షాళన జరగాలి, నాణ్యమైన విద్యను అందించాలి, సో తెలంగాణ రాష్ట్రంను ఒక రోల్ మోడల్గా నిలవాలని చెప్పేసి ఒక ఆశయంతో పనిచేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ కొంతమంది అవినీతి విద్యాశాఖ అధికారులు ఇలా తిమింగలాలై ఈరోజు విద్యాశాఖను ఏలుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈరోజు ఉదాహరణ చూస్తే ఈరోజు బడంగపేటలో, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా బడంగపేటలో ఈరోజు మనం ఉన్నాం. 4 గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈరోజు స్కాలర్స్ ఇంటర్వ్యూస్ చూడండి, ఈరోజు నిర్మాణంలో ఉంది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం మార్చి 2వ తారీఖున. ఇది ఏప్రిల్ సంక్రాంతికి ముందే, జనవరిలోనే ఆగ మేఘాల మీద 10వ తారీఖే ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని అన్ని రకాలుగా ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరిగిపోయింది. ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది, ట్రాఫిక్ సేఫ్టీ ఉంది, రోడ్డు సౌకర్యం ఉన్నాయి, బాత్రూమ్ ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ప్లే గ్రౌండ్ ఉన్నాయని చెప్పేసి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని మండల విద్యాశాఖ అధికారులు ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ కూడా ఇదే ఫైల్. సో మేము ఒకటే అడుగుతున్నాం అంటే, ఇలా మండల విద్యాశాఖ అధికారి ఆగ మేఘాల మీద 10వ తారీఖు రోజు జనవరి 10, 2026న ఇది ఫైల్ ఫార్వర్డ్ చేశారు. ఏమని చేశారు? ఈ స్కూల్ భవనానికి అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి. ఇక్కడ పిల్లలకు సంబంధించిన సేఫ్టీ పరికరాలు కానీ, ఫైర్ ఎక్విప్మెంట్ కానీ, ట్రాఫిక్ ఎన్ఓసి కానీ, జిహెచ్ఎంసీ ఎన్ఓసి కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇంత స్కూల్ పెట్టాలి, వెంటనే స్కూల్లో నిర్వహించవచ్చు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇలా మనిషి చనిపోయినా బ్రతుకున్నా కూడా వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇలా ప్రభుత్వానికి ఆధారం. ఇలా స్థానికంగా ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారు ఈ విధంగా అవినీతికి పాల్పడుతూ, డిఓ గారు ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఈయన 10వ తారీఖు పంపించలేదు, 13వ తారీఖు డిఓ గారు పంపించారు ఆర్జీ గారు. అంటే ఇలా విద్యాశాఖ అధికారులు మొత్తం కూడా ఇలా కుమ్మక్కై లక్షల కొద్ది ఇలా లంచాలు తీసుకొని అక్రమంగా ఈరోజు నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి స్కూల్ అనుమతి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఒక స్కూల్ నిర్మాణం జరగాలంటే ఒక స్కూల్ కాదు, ఇది కొన్ని వందల వేల మంది విద్యార్థుల యొక్క జీవితాలు ఇక్కడ ఉంటాయి. గతంలో మనం చూసినాం, కుకర్పల్లిలో ఇలాంటి ఆగ మేఘాల మీద నిర్మించిన భవనం కూడా రాత్రి కూలిపోయింది. విద్యార్థులు తరగతి గదిలోనే ఉండగానే కూలిపోయిన సందర్భం మనం చూసినాం. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరు అడగాలి? అధికారులు, కార్పొరేట్ బడాబాబులు మమ్మల్ని భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రౌడీ షీట్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు మనం మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఇలా చూడండి, స్కాలర్స్ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆగ మేఘాల మీద ఎలాంటి నిర్మాణం జరగకుండానే దానికి సంబంధించి కూడా మేము ఆర్జేడీ గారికి ఫిర్యాదు చేసాం. ఎందుకంటే ఎండిఓ గారి మీద నమ్మకం లేదు. డిఓ గారు కమిషనర్ కార్యాలయంలో ఎవరైతే చక్రం తిప్పుతున్నాడో ఇలా లింగయ్య గారు ఈరోజు ఈ స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలని కూడా ఎంఈఓ గారి మీద ఒత్తిడి చేసినట్టు కూడా మాకు తెలుస్తుంది. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వ విద్యాశాఖను బలోపేతం చేయాలి. ముఖ్యంగా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించేటట్టు చేయాలి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి లింగయ్య గారు ఈరోజు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇలా నిర్మాణంలో ఉన్నటువంటి స్కూళ్ళకి అనుమతులు ఇవ్వాలని ఏ విధంగా తన కింది స్థాయి ఉద్యోగస్తులకు ఫోన్ చేసి అంత దిగజారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏదైనా మీకు ఇవ్వాలనుకుంటే లిఖితపూర్వకంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మీకున్నటువంటి పరిధిలో ఈరోజు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అది కూడా లిఖితపూర్వకంగా ఒక ఆర్డర్ రూపంలో ఉండాలి. అలా కాకుండా ఫోన్ చేసి నువ్వు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాము, లేకపోతే నేను అక్కడ చేస్తా ఇక్కడ చేస్తా అని చెప్పేసి భయభ్రాంతికి గురి చేసి ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి నిర్మాణంలో ఉన్న భవనానికి స్కూల్ పర్మిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసమో లింగయ్య గారు సమాధానం చెప్పాలి. మీరు అధికారులను కలిసే ప్రయత్నం అధికారులను కలిసినాము. ఇలా అధికారులే అవినీతిపై అయిపోయారు. కంచే చేను మేస్తే ఎవరి దగ్గర వెళ్ళాలి? అందుకే ఈరోజు మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఇలా మీ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీ యొక్క ఆశయాలకు ఇలా తెలంగాణకు రోల్ మోడల్గా మార్చాలని ప్రైవేట్ విద్యని ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ ప్రైవేట్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని రకాల సౌకర్యాలు ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకి అందాలి అని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఇలా పేద మధ్యతరగతి కుటుంబాలకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మా మండల విద్యాశాఖ అధికారి, డిఓ గారు, అదేవిధంగా లింగయ్య గారు దీనికి ఏ విధంగా వీళ్ళు సమాధానం చెప్తారో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి చేస్తున్నటువంటి, అక్రమాలు చేస్తున్నటువంటి బడాబాబులు చాలా మంది ఉన్నారు. ఒక్కటి కాదు, ఇది మీకు కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి రోజుకొకటి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే విద్యాశాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అదే చెప్తున్నా కదా, ఇలా విద్యాశాఖ సమర్థవంతంగా ఎక్కడ పనిచేస్తుందంటే అవినీతిలో. ఎందుకంటే లింగయ్య గారిని ఒకటే అడుగుతున్నాను,
పోయిన వారమే మీ కార్యాలయంలో మీ కింది అధికారులు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి ఫణిరాజ్ అనేటువంటి వ్యక్తి, రంగారెడ్డి డిఓ కార్యాలయంలో ఉన్నటువంటి శ్రీధర్ అనే వ్యక్తి మరి డబ్బులు తీసుకొని ఏసీపీ అధికారులు పట్టుబడ్డారా లేదా? ఆ డబ్బుల్లో మీకు వాటా ఉందా లేదా? లింగ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ మీలో ఉన్నటువంటి ఆశని, అత్యాశని ఈరోజు కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళు గతి లేని సందర్భంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడుతుంటే అవినీతి నుంచి వచ్చే షేర్లు ఇవాళ తీసుకొని ఏసీపీకి దొరికినప్పుడు కింది స్థాయి అధికారి బలైపోతున్నాడు. మీ ద్వారా నేను ఫణిరాజ్ గారిని, శ్రీధర్ గారిని కూడా రిజెక్ట్ చేస్తున్నాను. అయ్యా, మీరు లింగయ్య గారి యొక్క ఆదేశాల ప్రకారం మీరు లంచం తీసుకున్నారు కాబట్టి మీరు అప్రూవల్గా మారండి. ఇలా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇలా ముఖ్యమంత్రి గారి ఆశయాలు తూటుపడుతున్నటువంటి లింగయ్య గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో తిష్ట వేసి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9-10 గంటల వరకు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళు కాఫీలు తాపిస్తూ, రెడ్ కార్పెట్ వేస్తూ, ఈరోజు గ్రీన్ కార్పెట్ వేస్తూ వాళ్ళ దగ్గర లక్షల కొద్ది లంచాలు తీసుకొని ఇట్లాంటి బునాదులు తీసుకున్నప్పుడు స్లాబులు పడక ముందుకే ఇలా చూడండి ఎంత అధ్వానంగా ఉంది. ఇక్కడ ఎవరైనా నిలబడతారా? పిల్లలు వచ్చి నిలబడే ఉందా? మనలోకి ఇక్కడ రోడ్డు లేదండి, ఇది రోడ్డు లేదు, సరైన సౌకర్యాలు లేవు. ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం ఏ దశలో ఉందో తెలియదు. దీనికి ట్రాఫిక్ యూనివర్సిటీ వస్తుంది, ఫైర్ యూనివర్సిటీ వస్తుంది, అన్ని రకాల యూనివర్సిటీ వస్తాయి. ఏ విధంగా వస్తాయి? ఇక్కడ ఎంఈఓ కావచ్చు, డిఓ ఇప్పుడు ఇక్కడ వచ్చి పర్యవేక్షించాలి అసలు అయిందా పూర్తి? ఇక్కడ చూడకుండానే చూసినా కూడా కళ్ళు మూసుకొని పచ్చ నోట్లతోటి మైకం ఎక్కి ఈరోజు అనుమతులు ఇచ్చిన మాట వాస్తవము. చేతివాటం ఉందంటారా? 100%. వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రమేయంతో లింగయ్య గారి యొక్క అండదండలతోటి, లింగయ్య గారి సైగల తోటి ఇలా లింగయ్య గారు డిఓ రంగారెడ్డి జిల్లా డిఓ గారు కుమ్మక్కై ఇలా ఎంఈఓని కానీ ఆర్జేడీని కానీ ఇంకా కింది స్థాయి అధికారులు బలిపలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశయాలకు ఎవరైతే తూట్లు పడుతున్నారో, నాణ్యమైన విద్యను అందించకుండా ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారో, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారో, ఇలా అక్రమంగా మేము ఒకటే చెప్తున్నాం, అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు చట్టబద్ధంగా నిర్వహించుకోండి. లేదు, ప్రభుత్వం చెప్తా ఉంది కార్పొరేట్ దోపిళ్లను అడ్డుకట్ట వేస్తామని చెప్తా ఉంది. ఇలా కార్పొరేటు దోపిడికి అడ్డుకట్ట వేస్తామని ఒకవైపు చెప్తూనే మరొక వైపు మరి అలాంటి ప్రభుత్వానికి సొమ్ము తీసుకుంటూ ఇలా మనం కట్టినటువంటి